ఎన్నికల మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎంఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను మెటీరియల్ అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కొక్క మెటీరియల్ ను అడిగి చూపించమని కలెక్టర్ అడగ్గా పోలింగ్ అధికారులు ఒక్కో మెటీరియల్ ను కలెక్టర్ కు చూపించారు. స్వామి ఒకసారి అక్షరం వ్యూవర్స్ అందరూ మీకు ఇచ్చిన బాక్సులన్నీ చెక్ చేసుకున్నారా? ఓపెన్ అవుతున్నాయని ఇష్యూస్ ఉంటే చెప్పండి. మేడం నా దగ్గర పంచుతారా అదే కదా, ఇంకా వేరే పట్టాన్ని ఎలా ప్రాబ్లం ఏం లేదు, వేరేగా ఏం ప్రాబ్లం నేను చూడాను. 70 మోటార్ ఓన్లీ 70 రెండోలో అయిపోవాలి. ఏంటర్ బాబు ఏ సెలెక్ట్ చేశారు సార్? బస్ నెంబరు అది బస్ నెంబర్ చెప్పాలి. బస్ నెంబర్ కాకుండా రూట్ నెంబర్ చేసుకోండి. ఆ రూట్ నెంబర్ ఉన్న బస్సుకు వెళ్ళిపోండి. ఓకే, సో వాళ్ళకి తెలియదు చెప్తున్నారు, కొంచెం చెప్పండి వాళ్ళు. ఏదైనా ఇష్యూస్, ఏదైనా అక్కడ ఏదైనా మీకు ఇంటెలిజెన్స్ ఏదైనా ఉందా? ఏదైనా ఇష్యూస్ ఎక్కడ ఏం లేవు కదా? ఎక్కడ ఏదైనా ఇష్యూస్? పొద్దున్న ఇది చేశారా బ్రేక్ఫాస్ట్? ఇక్కడ లంచ్ చేసి వెళ్ళండి అందరూ. ఓకే, ఏ రూట్లో ఉన్నారు? ఎవరెవరు ఏ రూట్లో ఉన్నారు? అమ్మా మీ రూట్ నెంబర్ ఏంటి? సరే, ఏ మండలం వెళ్తున్నారు? శ్రీకాకుళమే ఉంటారు కదా కొంత స్టాఫ్. మెడికల్ ప్రాబ్లం అంటే ఇక వచ్చి I'm not asking about foundation of politics. How many people you have given notice? Please. అమ్మా ఎవరికి రిలీవ్ చేయకూడదు. ఓకే, ఆల్ ది ఓటర్స్కి బిఎల్ ద్వారా చెప్పండి. బిఫోర్ 11 o'clock 12 o'clock కంప్లీట్ చేయని చెప్పండి. ఇలా లేదా? ఇలా సరే. నమస్కారం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
ఎలక్షన్స్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం. దీంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అరేంజ్మెంట్స్ పూర్తి అయి 3 డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రారంభోత్సవం అయింది. దీంట్లో భాగంగా మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్స్కి ఒక 5,025 మంది 5025 ఓటర్స్ రేపు ఓట్ చేయబోతున్నారు. ఈరోజు అంటే ఇప్పుడు నేను కలెక్టరేట్లో శ్రీకాకుళం డివిజన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ పార్టీస్లో ప్రతి ఒక్క పోలింగ్ పార్టీలో ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ అంటే ఏపీఓ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, ఇది కాకుండా 2 ఓపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, వాళ్ళు కాకుండా ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలీస్ పర్సన్, అంటే టోటల్ 6 పోలింగ్ పార్టీస్ మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. ప్రతి ఒక్క రూట్కి ఒక సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ మనం పెట్టాము. ప్రతి దీనికి ఒక ఆర్టీసీ నుంచి ఒక బస్, ఆ బస్లో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు. దీంతోపాటు ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇలాగే మనం శ్రీకల్గిలో అలాగే పలాషాలో కూడా మనం చేయబోతున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ, ఇది కాకుండా సపరేట్ స్టాట్యూటరీ మటీరియల్ అలాగే నాన్ స్టాట్యూటరీ మటీరియల్ అంటే ఈ స్టేషనరీ కానీ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ కానీ, ఇది అన్నీ మనం ఇక్కడే ప్రాపర్గా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఏదైనా మిస్ అయితే అప్పుడు సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ దగ్గర కూడా కొంత బఫర్ ఐటమ్స్ పెట్టమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఓటింగ్ ప్రొసీజర్ రేపు ఎంటైర్ డే ఉంటుంది. బట్ కానీ నేను ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఓటర్ సంఖ్య చూస్తే మినిమం ఒక 71 నుంచి మినిమం ఉంటే ఒక 700 వరకు కూడా పోలింగ్ మన ఓటర్స్ ఒక పోలింగ్ స్టేషన్కి ఉంది. సో మనకి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకునే అయిపోవాలి, అది ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. బట్ కానీ ఓటర్స్ ఆబ్వియస్లీ అప్ టు ద ఓటింగ్ టైం వాళ్ళు సాయంత్రం వరకు వాళ్ళు రావచ్చు. దీని తర్వాత రిసెప్షన్ సెంటర్ ఇక్కడే అంటే ప్రతి ఒక్క డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఉన్న ప్లేస్లోని రిసెప్షన్ సెంటర్ రేపు సాయంత్రం కూడా మనం పెట్టాం. అట్లా రిసెప్షన్ సెంటర్లో అక్కడ బ్యాలెట్ బాక్స్ పక్కగా ఉందా లేదా, కరెక్ట్గా పేపర్ సీల్ కానీ తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్ కానీ అంత కరెక్ట్గా ఉందా లేదా, సూట్ షర్ట్ అతను కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఆర్డిఓస్ యాజ్ అ రూట్ ఆఫీసర్, ఆల్ ది 3 ఆర్డిఓస్ యాజ్ అ రూట్ ఆఫీసర్ ఇక్కడ నుంచి విశాఖపట్నం స్ట్రాంగ్ రూమ్కి ఆ బ్యాలెట్ బాక్సెస్తో పాటు ఇతర స్టాట్యూటరీ మెటీరియల్ అండ్ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ తీసుకొని అక్కడ విశాఖపట్నం స్ట్రాంగ్ రూమ్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదే మన శ్రీకాకుళం జిల్లా వరకు మొత్తం పని పక్కడబందీగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి ఈ ఓటర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. ఇంకొకటి మీడియా మిత్రుల నుంచి అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు టీచర్స్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉంటే దయచేసి ఓటింగ్ చేయడానికి మీరు రావాలి. ఆల్ ద స్కూల్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ రేపు హాలిడే మనం ప్రకటిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా ఉంటే దయచేసి మీరు వచ్చి ఓటు వేస్తే రియల్ వాట్ ఎవర్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ అవుతుంది అండ్ డెమోక్రసీ ఫైనల్గా ఫుల్ఫిల్ అవుతుంది. స్కూల్కి హాలిడే సార్, అన్ని స్కూల్స్కి ప్రైవేట్ అన్ని స్కూల్స్కి మనం హాలిడేస్ ఇచ్చాము. అన్ని స్కూల్స్కి బికాజ్ మనకి ఎక్కడి నుంచి ఓటర్ ఉన్నారా ఎక్కడి నుంచి ఓటర్ లేదు అది మనకి తెలియదు. సో కాబట్టి ఇన్ జనరల్ ఆల్ ద స్కూల్స్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ రేపు హాలిడేస్ మనం ఇచ్చాము. సార్ ఏదైనా ఫండ్స్ ఇష్యూ ఉందా సార్? ఈ మన రివ్యూలో కూడా భోజనం దగ్గర ఇబ్బంది ఉంటుందేమో అంటే రివ్యూలో లేదు. అంటే ఫండ్స్ ఇష్యూ అంటే ఫండ్స్ రావడం కొద్దిగా డిలే అవుతుంది. బట్ కానీ దోస్ ఫండ్స్ మనం డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఫండ్స్ పాత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి, అక్కడ నుంచి మనం సప్లిమెంట్ చేస్తున్నాం. ఫండ్స్ ఎలక్షన్స్లో ఎప్పుడు ప్రాబ్లం రాదు, డిలే అవుతుంది. అదే మనం అప్పటికప్పుడు మన దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి మనం రీయింబర్స్మెంట్ బేసిస్లో పేమెంట్ మనం ఇస్తాం. థ్యాంక్ యూ.